ఓ 20-30 ఏండ్ల కింద బళ్లకు ఎండాకాలం తాతిల్లిస్తే పొల్లగాండ్లకు చిన్న సంబరం ఉండకపోయేది. బుక్కెడంత తిని అవతల పడ్డరంటే చాలు పొద్దుకేదాకా మళ్ళా ఇంటి ముఖం చూడకపోయేది. ఇక జమానా పోయి ఇప్పుడంతా సెల్ ఫోన్ల జమానా నడుస్తుంది. ఎవ్వరు చూసినా ఫోన్లలోనే మూతులు పెడుతుర్రు. గిట్లయితే పొల్లగాండ్లు తమాం చెడిపోయేటట్లున్నారు అని కనిపెట్టిన బడిసార్లు ఓ తాను ఇచ్చంతరమైన ఉపాయం కట్టిర్రు. మరి గదేందో చూడుర్రి. 108 ఎమర్జెన్సీ, ఇది అంబులెన్స్. 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ మనం ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ వస్తుంది. ఏ నెంబర్ ఫోన్ చేయాలి మనము? చూసిరు కదా, బళ్ళైతే ఇంకా చాలా కాలేదు. మరి గీ సారే వాళ్ళు పొలగాండ్లను ఎమ్మటేసుకొని గీ అంబులెన్స్ పాఠాలు చెప్తుండు అనంటే అసలు ముచ్చట్లకు పోవాలి. గీ సార్ పేరు గోపీనాథ్. మహబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది గూడెం అనే ఊరి సర్కార్ బళ్ళే చదువు చెప్తాడట. అయితే ఎండాకాలం తాతిళ్ళల్లో చిన్న చిన్న పొలగాండ్లు ఫోన్లలో మూతులు పెట్టి పెయ్యి అలవకుండా ఆటలాడుతుర్రు కదా. అగో గట్ల వట్టిగా కూసుంటే దిమాకు మొద్దువారిపోతుందని సార్ గీ ఇచ్చంత్రమైన ఇకమత్ చేసిండు. బడి పొలగాండ్లను అందరినీ ఒకతాన జేరగొట్టి అంబులెన్స్ అంటే ఏంది, అది ఎందుకు కూయి కూయి సప్పుడు చేస్తుంది, ఆపదల ఉంటే అంబులెన్స్ కు ఎట్లా ఫోన్ కొట్టాలి అని ఇవరిచ్చి చెప్పిండు. ఆ టెంక లోపలికి పోయి దాకానా అంటే ఏంది, అసలు ఆడ ఏమేమి ఉంటాయి, పేల సుస్థి చేస్తే ఏం చేయాలి అనేది డాక్టర్ తోని చెప్పించిండు. ఇది అయిపోయినాక పోలీస్ స్టేషన్ కు తోలుకపోయిండు. అసలు పోలీస్ బండి ఎట్లుంటది, స్టేషన్ లో ఎవళ్ళు పెద్ద సారు, మనకు తిప్పలు వస్తే ఎట్లా ఫిర్యాదు చేయాలి అనేది లేడీ కానిస్టేబుల్ తోని బుర్రకెక్కేటట్లు చెప్పించిండు. ఇక గీ బుడ్డ పొలగాళ్ళని చూడుర్రి, స్టేషన్ లో ఎంత అమాయకంగా కూర్చుర్రో. పోలీసులు అంటే కొడతారని బుగులు కావచ్చు. ఓ చిన్న అలవాటిగా ఏం కొట్టారా, భయపడకుర్రి. అగ్గో ఎస్ఐ సార్ ఏదో అడుగుతుండు. ఇక్కడికి వచ్చినాక మీరు ఏం చూసారు, మీరు ఏం చేసినా చెప్తే దాన్ని బట్టి నేను చెప్తా. ఒక వెపన్స్ చూసిలారా వాళ్ళు భయపెట్టక ఏంటిరా పొలగాన్లు పోడే తుపాకులే చూసిర్రట. ఆయన పోలీసోళ్ళంటే ఎవళ్ళకైనా భయమేనాయే. అందుకే పొల్లగాండ్ల కళ్ళు అటుపడుండొచ్చు గాని ఈ సర్కార్ బడిపంతులు అందరిలెక్క వాటిగా జీతం తీసుకొని ఊకోకుండా గింత మంచి ఇగ్రం చేసిండు. గొప్ప ముచ్చటే కదా. ఈసారి లెక్కనే అందరి సార్లు గిట్ల చేస్తే చిన్న వయసులోనే గిసొంటి ముచ్చట్లన్నీ తెలుస్తాయి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.